మిత్రులారా, భగవద్బంధువులారా, ఇవాళ ఒక విశిష్టమైన పండగ. ఏమిటది? భీష్మ ఏకాదశి అని అంటారు. అలాగే భీష్మ అష్టమి కూడా పూర్తయింది. భీష్ముడికి మాఘస్నానానికి సంబంధం ఏమిటంటారా? భీష్ముడిని కన్నది ఎవరండి? గంగాదేవి. అది మర్చిపోకండి. మళ్ళీ ఆ కథ చెప్తే భారతం అంతా ఏకరు పెట్టాలి. ఇక్కడ తమాషా మాట చెప్పాలండి. ఒకసారి అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ కాశీనగరం వెళ్ళాడు. పొర్రపాటుని సాయంకాలం 8 అయిపోయింది. 8 తర్వాత తిథి మారిపోతుంది. అంచె తిథి మారకుండానే వెనక్కి బయలుదేరిపోవాలి. గంగలో స్నానం చేయలే. ఏం చేయాలనుకున్నాడు? ఇది మహాభారతంలో ఉంది. విజయ విలాసం అని చెప్పి చేమకూర వెంకటకవి చాలా బాగా చెప్పాడు. వెళ్ళాడు. రాత్రిపూట స్నానం చేయకూడదు సుమా. సాయంకాలం చీకటి పడ్డ తర్వాత స్నానము చెయ్యరాదు. సూర్యుడు తెల్లవారకుండా ఉండే ముందు స్నానానికి వెళ్ళకూడదు. పాపం నందుల వారు ఒకసారి కోడి పొరపాటును కూసింది. తెల్లారుదామని 2ంటికి తెల్లారిపోయిందని వెళ్ళి అట్ట స్నానానికి పాతాళానికి పోయాడు. సరే కృష్ణుడు తీసుకొచ్చాడు అనుకోండి. ఇది ప్రమాదం. అంచేత సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమైన తర్వాత కానీ ప్రవహించే స్నానం చేయకూడదు. మనవాడు తెలివితేటలు ఉన్నాయండి. గట్టు మీద నిలబడి గంగాదేవి చూసి తాతమ్మ గారు బాగున్నారా అన్నట్ట.